వెల్కమ్ టు పుష్పగుచ్చన్ ఛానల్. ఏంటి హడావుడి, తంగిరాల స్వామి గారు కూడా వచ్చారు అనుకుంటున్నారా? ఏమీ లేదండి, మా శివ ఎంగేజ్మెంట్ అయిపోయింది, హల్దీ అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. ఇవాళ వ్రతం చేసుకుంటున్నాము. అందుకని చెప్పేసి ఆవిడ గెస్ట్గా వచ్చారు పిలవగానే. ఈ ఆర్నాలు కూడా ఈ వీడియోలోనే షేర్ చేసుకుంటున్నాను. సత్యనారాయణ స్వామి వ్రతంతో పాటు వీలైతే చూడండి. అదిగోండి వ్రతం అయితే స్టార్ట్ అయిపోయింది, అంటే మొదలు పెట్టేశారు. అయ్యగారు కొంచెం లేట్గా వచ్చినా సరే. ఇక ఆ తర్వాత మేమందరం కూడా బ్రేక్ఫాస్ట్ అదేనండి టిఫిన్స్ చేస్తున్నాము ఇలా. బ్రేక్ఫాస్ట్ చేయటం అయిపోయింది, టీ తాగటం అయిపోయింది. ఇక అందరూ లోపలికి వెళ్ళి వ్రతం దగ్గర కూర్చొని సత్యనారాయణ స్వామి వ్రత కథలు వింటున్నారు. అయ్యగారు చెప్తుంటే రండి. చూస్తున్నారు కదండి, వచ్చిన ముత్తైదువులందరికీ కూడా బొట్టు గంధం ఇస్తున్నారు. ఇక అలానే సత్యనారాయణ స్వామి వ్రత కథలు 5 ఉంటాయి కదండి, అవి ఇప్పుడే అయ్యగారు చెప్పడం పూర్తయిపోయింది. సత్యనారాయణ స్వామి వ్రతం అయితే అయిపోయింది. కాకపోతే వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ వ్రతం మీద కూర్చున్న దంపతులు అదేనండి జంటలకి నూతన వస్త్రాలు అదే కొత్త బట్టలు పెడుతూ ఉంటారు. ఈలోపే మాకు అమ్మాయి వాళ్ళు యార్నాలు తీసుకొని వచ్చేసారు. అందుకని చెప్పేసి మేము రెడీ అయిపోయాము. ఈ యార్నాలకు వెళ్ళేటప్పుడు బెల్లం పానకం కావిడి తీసుకెళ్తారు. అదిగోండి ఆ 2 బిందెలు, అవే పానకం బిందెలు. అలాగే వెడల్పాటి తాంబాళంలో బొట్టు గంధం ఆకు వక్కలు అద్దం దువ్వెన టవలు సెంటు పండ్లు ఇవన్నీ పట్టుకొని మేళ తాళాల మధ్యలో గుడి వైపు బయలుదేరాము ఇలా. అందరం గుడి దగ్గరికి రానే వచ్చాము. వచ్చి రాగానే ఫస్ట్ చాపను వేసేసి తెచ్చిన తాంబాళ్ళాన్ని కూడా అక్కడ పెట్టేస్తాము. అమ్మాయి తరపు వాళ్ళందరూ యార్నాలు తీసుకొని వస్తారు. యార్నాలు అంటే ఏమీ లేదండి, కొబ్బరి చిప్పలు, పసుపు, కుంకుమ, సున్నిపిండి, అక్షంతలు ఈ 5 వాళ్ళు తీసుకుని వస్తారు. ఆ తీసుకొచ్చిన యార్నాల్ని పెళ్లి కొడుకు వాళ్ళు అంటే మేమే ఆ తర్వాత ఊరంతా పనిచేస్తామనుకోండి. అది కూడా వీడియో చివర పెట్టాను. యార్నాలు తీసుకొచ్చిన వాళ్ళందరినీ కూడా ఫస్ట్ గుడి దగ్గరికే రమ్మంటాము. ఇక వచ్చిన ఆడవాళ్ళని మగవాళ్ళందరినీ కూడా కాళ్ళు చేతులు కడుక్కోమని చెప్పేసి టవల్ ఇస్తాము కాళ్ళు చేతులు తుడుచుకోవడానికి. ఆ తర్వాత కూర్చోబెట్టి బొట్టు పెట్టి గంధం పెట్టి పర్ఫ్యూమ్ ఉంటుంది కదండి, అదే సెంటుని వాళ్ళ బట్టలకు కూడా రాసేసి ఆ తర్వాత అలా తలదూకోవడానికి అద్దం దువ్విన ఇచ్చేసిన తర్వాత బెల్లం పానకాన్ని గ్లాసులో పోసేసి అందరికీ తాగమని ఇచ్చేసి ఆ తర్వాత వచ్చిన ఆడవాళ్ళందరికీ కూడా తాంబూలాలు ఇచ్చేసి అప్పుడు మాత్రమే పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాము. రండి చూడండి. ఇక అందరం గుడి దగ్గర నుంచి ఇంటికి వచ్చేసాము. అదిగోండి అప్పటికే వ్రతం కూడా అయిపోయింది. ప్రసాదాలన్నీ కూడా ఆరగింపు చేసేసారు స్వామికి. ఇందాక చెప్పాను కదండి, పీటల మీద కూర్చున్న దంపతులకి వచ్చిన వాళ్ళందరూ కూడా నూతన వస్త్రాలు అదే అంటే బట్టలు పెడుతూ ఉంటారు, పసుపు కుంకుమలు ఇస్తూ ఉంటారు. ఇలాగా రండి చూద్దాం. చూసారు కదండి, మంగళహారతి పాడటం అయిపోయింది. ఆ మంగళహారతిని వ్రతం మీద కూర్చున్న దంపతులకి ఇలా కళ్ళకి అద్దుతున్నారు.
వ్రతం సమాప్తం, అంటే వ్రతం పూర్తయిపోయింది. ఇక మా శివ ప్రత్యూష రిసెప్షన్కి రెడీ అవ్వడానికి వెళ్ళిపోయారు. అప్పుడే మా నియోజకవర్గం ఎక్స్ఎమ్మెల్యే అయినటువంటి తంగిరాలు సౌమ్య గారు వచ్చారు. ఇక ఆ హడావుని కూడా చూసేద్దామా రండి. థ్యాంక్ యూ సో మచ్ తంగిరాల సౌమ్య గారు, పిలవగానే మా ఊరు వచ్చినందుకు. మా ఊరందరి తరపున కూడా ఇంకెందుకు ఆలస్యం, రిసెప్షన్ కూడా మొదలైపోయింది. ఇక ఆ కార్యక్రమాన్ని కూడా చూసేద్దామా పనిలో పనిగా రండి. రిసెప్షన్లో వచ్చిన వాళ్ళందరూ కూడా శివాకి ప్రత్యూషకి అక్షంతలు వేసేసి ఆశీర్వదిస్తున్నారు. ఇక అలానే వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనాలు భోంచేసి వెళ్ళిపోతున్నారు. ఇదండి వీడియో వచ్చేసి. అన్నట్టు చూడటం మర్చిపోయానండి, అదే రోజు సాయంత్రం 5 ఆడవాళ్ళు ఊరంతా తిరిగి ఆ యార్నాలను పంచుతారు. చూస్తున్నారు కదా. ఇది ఓవరాల్ వీడియో వచ్చేసి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలానే మర్చిపోకుండా పసుపు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.